ఎన్టీఆర్ త్రివిక్రమ్ల మైథలాజికల్ మిస్టరీ ఫిక్స్. ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్ అనౌన్స్మెంట్తో మోస్ట్ అవైటెడ్ డే అంటూ ప్రొడ్యూసర్ నాగవంశీ పోస్ట్. అటు AK-47 అప్డేట్, ఇటు గాడ్ ఆఫ్ వార్ అప్డేట్. ఫైనల్లీ ప్రాజెక్ట్ అయితే లాక్ అయింది. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ గాడ్ ఆఫ్ వార్ పేరుతో చాలా ఏళ్ళుగా ఓ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. మైథలాజికల్ జోనర్లో భారీ స్కేల్లో రూపొందించాలని ప్లాన్ చేసుకున్నారు. సితారా నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ ప్రాజెక్ట్ని ఎప్పుడో కన్ఫర్మ్ చేశారు. పలు సందర్భాల్లో సైతం ఈ మూవీ గురించి చెప్పి అందరిలో ఆసక్తిని రేకెత్తించారు. జూనియర్ ఎన్టీఆర్తో ఉంటుందని అన్నారు, కానీ అది ఇంతవరకు ప్రాజెక్ట్ ముందుకైతే కదలలేదు. దీంతో అసలు సినిమా ఉంటుందా ఉండదా అనేటువంటి సందేహాలు సైతం వ్యక్తమయ్యాయి. ఇలాంటి టైంలో ఉన్నట్టుండి ఇప్పుడు లేటెస్ట్గా నాగవంశీ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. ఫైనల్లీ నేను ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న రోజు రేపే అంటూ నాగవంశీ ఆదివారం ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు. దీనికి ఒక నెమలి ఎమోజీని జోడించారు. దీనిపై మ్యూజిక్ డైరెక్టర్ SS తమన్ స్పందిస్తూ నెమలి ఎమోజీతో పాటుగా కొత్త ప్రారంభాన్ని సూచించేలా పోస్ట్ పెట్టారు. ఇక్కడ నాగవంశీ ఎవరి పేరును ప్రస్తావించలేదు, సినిమా గురించి అని కూడా ఎక్కడా చెప్పలేదు. కానీ నెమలి ఎమోజీని యాడ్ చేయడంతో ఇది ఖచ్చితంగా ఎన్నో ఏళ్లుగా వార్తల్లో నిలుస్తున్నటువంటి మోస్ట్ అవైటెడ్ మూవీ గాడ్ ఆఫ్ వార్ గురించి అని సినీ అభిమానులు భావిస్తున్నారు. తారక్ త్రివిక్రమ్ కాంబోలో జూన్ 29న ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ ఉంటుందని అందరూ ఫిక్స్ అయిపోయారు. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో అప్పట్లో ఓ సినిమాని అఫీషియల్గానే అనౌన్స్ చేశారు. బన్నీ కోసం ఓ అద్భుతమైనటువంటి మైథలాజికల్ కథను రెడీ చేసినట్లుగా కూడా త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ భారీ మూవీ రాబోతున్నట్లు టాక్ వచ్చింది. అప్పుడే నాగవంశీ ఈ సినిమా గురించి హింటిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. మోస్ట్ పవర్ఫుల్ దేవుళ్ళలో ఒకరిగా నాకు అత్యంత ఇష్టమైనటువంటి అన్నయ్య కనిపించబోతున్నారు అని కూడా ఒక ట్వీట్, గాడ్ ఆఫ్ వార్ ఈజ్ కమింగ్ అంటూ మరో ట్వీట్ చేశారు. వీటికి 2 సంస్కృత శ్లోకాలను సైతం కూడా జత చేశారు. కుమారస్వామిని గాడ్ ఆఫ్ వార్ అని పిలుస్తారు. ఆయనకే సుబ్రహ్మణ్య స్వామి, మురుగన్ కార్తికేయ స్వామి, స్కందుడు వంటి మరికొన్ని పేర్లు సైతం ఉన్నాయి. గతంలో ఎన్టీఆర్ ఓ సందర్భంలో చేతిలో మురుగన్ పుస్తకం పట్టుకొని మీడియా కంటపెట్టారు. అయితే దాంతో కుమారస్వామిగా తారక్ కనిపించబోతున్నారని, దానికోసమే ప్రిపరేషన్ మొదలుపెట్టారని టాక్ నడిచింది. కానీ త్రివిక్రమ్, తారక్ ఇద్దరు వేర్వేరు ప్రాజెక్ట్స్తో బిజీ అయిపోయారు. ఇప్పుడు సడన్గా మోస్ట్ అవైటెడ్ డే అంటూ నాగవంశీ పోస్ట్ పెట్టడంతో గాడ్ ఆఫ్ వార్ మరోసారి వార్తల్లో నిలిచింది. మరికొన్ని గంటల్లో దీనికి సంబంధించినటువంటి వివరాలు వెల్లడనున్నాయి. అయితే త్రివిక్రమ్ డైరెక్షన్లో గాడ్ ఆఫ్ వార్ సినిమా ఎప్పుడో కన్ఫర్మ్ అయినా ఆ తర్వాత ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి కదలిక కనిపించలేదు. దీంతో సినిమా అసలు ఉంటుందా లేదా అనేటువంటి డౌట్స్ సైతం వ్యక్తమయ్యాయి. మధ్యలో ఈ కథను ఎన్టీఆర్ కాదు అల్లు అర్జున్ చేయబోతున్నారనేటువంటి ప్రచారం కూడా బలంగా జరిగింది. దీంతో అసలు హీరో ఎవరు అన్నదే పెద్ద చర్చగా మారింది. ఇప్పుడు నిర్మాతగా నాగవంశీ చేసినటువంటి ఒక్క పోస్ట్ ఫ్యాన్స్లో మళ్ళీ జోష్ నింపింది. రేపు గాడ్ ఆఫ్ వార్ అప్డేట్ ఉంటుందని ఆయన అఫీషియల్గా హింట్ ఇచ్చారా లేదంటే ఏంటో తెలియదు. కానీ ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాను ఎన్టీఆర్నే చేయబోతున్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపై పూర్తి క్లారిటీ మాత్రం త్వరలో అయితే రానుంది. ఎన్నో నెలలుగా ఈ ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఫ్యాన్స్ ఇప్పుడు రేపటి అప్డేట్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారని కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. నిజంగానే గాడ్ ఆఫ్ వార్ పట్టాలకితే టాలీవుడ్లో మరో భారీ కాంబినేషన్ మొదలైనట్లనే చెప్పాలి. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ అంత ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే పురాణాలకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్, అది కూడా సుబ్రహ్మణ్య స్వామికి గురించి పెద్దగా ఇండియాలో అంటే ఇక్కడ ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్లలో పెద్దగా తెలీదు. బట్ ఆయన కొద్ది వరకు ఉన్నటువంటి ఒక డేటా మాత్రమే తెలుసు. కానీ అది చాలా డెప్త్గా దాన్ని సైన్స్కి పురాణాలకి పెద్ద లింక్ పెట్టేటువంటి విధంగా త్రివిక్రమ్ చాలా పక్కా ప్లాన్గా చేయబోతున్నారు. ఇన్ కేస్ ఇంకొక విషయం ఏంటంటే పౌరాణికానికి సంబంధించినటువంటి క్యారెక్టర్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అద్భుతంగా చేస్తారు. దానికి సంబంధించినటువంటి ఇప్పుడున్నటువంటి డైరెక్టర్లో పురాణాల మీద ఎక్కువగా ఉన్నటువంటి నాలెడ్జ్ ఎవరికన్నా ఉంది అంటే అది త్రివిక్రమ్ శ్రీనివాస్ కానీ చెప్పాలి. అందుకోసమని ఈ ప్రాజెక్ట్ చాలా చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఇద్దరు దిగ్గజాలు ఒకే ప్రాజెక్ట్పై వర్క్ చేస్తున్నమాట. హీరోగా ఎన్టీఆర్, ఇటు డైరెక్టర్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎలాంటి మెస్మరైజ్ చేయబోతున్నారన్నదే ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ అని అయితే చెప్పాలి. ఎందుకంటే స్టిల్ ఇప్పటి వరకు కూడా డైరెక్టర్స్లలో అంత డెప్త్ నాలెడ్జ్ ఉన్నటువంటి పురాణాల మీద ఉన్నటువంటి డైరెక్టర్ లేరని చాలామంది కామెంట్ చేస్తుంటారు. ఇక్కడ ఎన్టీఆర్ కూడా తన డైలాగ్ డెలివరీ కావచ్చు, దాని తర్వాత ఆ క్యారెక్టర్స్ యమదొంగ గతంలో చేశాం, ఇలాంటి ఎంత పెద్ద డైలాగ్స్ అయినా సింగిల్ టేక్లో చెప్పేటువంటి సత్తా ఉన్నటువంటి హీరో ఎన్టీఆర్. కాబట్టి ఈ ప్రాజెక్ట్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. ఇంకొక విషయం ఏంటంటే గతంలో వచ్చినటువంటి అరవింద సమేత మూవీ సైతం చాలా డెప్త్ ఉన్నటువంటి డైలాగ్స్, చాలా సింపుల్ స్టోరీని అద్భుతంగా ఆవిష్కరించడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ డెఫినెట్గా సక్సెస్ అయ్యారు. సో ఇక్కడ AK-47 అంటే విక్టరీ వెంకటేష్తో చేసేటువంటి
AK-47 సినిమా కంప్లీట్గా అయిపోయింది. సో లేటెస్ట్గానే పోస్టర్ సైతం రిలీజ్ చేసి October 2 అని అక్కడ ఒక అప్డేట్ అయితే వదిలారు. సో ఆ సినిమా కంప్లీట్ అయిన తర్వాత వెంటనే కంప్లీట్గా ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్ట్ మీదకి వెళ్ళిపోతుండడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇక్కడ డ్రాగన్ కూడా ఎన్టీఆర్ మరికొద్ది రోజులు ఎన్టీఆర్ షూట్ కంప్లీట్ చేసి దాని తర్వాత ఇద్దరు కూడా గాడ్ ఆఫ్ వార్ మీద వర్క్ చేసేటువంటి ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయనడంలో ఎలాంటి డౌట్ లేదు. సో ఇది మొత్తంగా ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో గాడ్ ఆఫ్ వార్ అప్డేట్ గురించే ఫ్యాన్స్ చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అటు ఎన్టీఆర్ ఇటు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇద్దరు కాంబోలో వచ్చిన అరవింద సమేత ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందిగా. స్టిల్ ఇప్పటికీ ఆ సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఆ క్లైమాక్స్ ఏదైతే ఉంటుందో చాలా చాలా యూనిక్గా ఉంటుంది ఆ క్లైమాక్స్. సో ఇలానే ఇంకా రకరకాలైనటువంటి విజువల్స్, ఎస్పెషల్లీ ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటివరకు చేసినటువంటి సినిమాలలో కంటే ఇది చాలా చాలా డిఫరెంట్ మూవీ. ఎందుకంటే కంప్లీట్గా విఎఫ్ఎక్స్, దాని తర్వాత సీజీ తోటి చేయబోయేటువంటి సినిమా, ఎక్కువగా టెక్నికల్ వర్క్ ఉంటుంది. సో అందుకోసమనే ఈ సినిమా కోసం దాదాపు ఒక 2-3 ఇయర్స్ కూడా కష్టపడ్డారని కూడా చెప్తున్నారు. ఇవన్నీ అప్డేట్స్, ఈ డీటెయిల్స్ అని తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు అయితే మనం వెయిట్ చేయాల్సిందే. సో మరి గాడ్ ఆఫ్ వార్ అండ్ త్రివిక్రమ్ అండ్ ఎన్టీఆర్ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.